అమెరికాకు కావాల్సిన మిత్రులు కాదు, బానిసలు. భారతదేశం అట్లాంటి బానిసత్వం చెయ్యదు కాబట్టి భారత్ మీద దానికి కడుపు మంట రగిలిపోతూ ఉంటుంది. అందుకే ఎప్పుడు ఏ విధంగా తొక్కుదామని చూస్తుంది. అదే టైంలో స్నేహం నటిస్తూనే ఉంటుంది. అది పక్కన ఉన్నటువంటి చైనాని దృష్టిలో పెట్టుకుని మనతో స్నేహం నటిస్తూ ఉంటుంది, అవసరాన్ని దృష్టిలో పెట్టుకుని. దానికి సాక్ష్యం ఇప్పుడు పన్ను అనేటటువంటి ఒక తీవ్రవాది వాడు భారతదేశాన్ని ముక్కలు చేసి పాకిస్తాన్లో ఒక ముక్క, భారత్లో ఒక ముక్క కలిపి ప్రత్యేక సిక్కు దేశం కావాలని కోరతా దేశంలో అల్లకల్లాలు సృష్టిస్తామంటూ అమెరికా నుంచినే భారత స్వతంత్ర దినోత్సవాన్ని భంగం చేస్తాం, ప్రధానమంత్రిని లేపేస్తామని ప్రకటనలు చేస్తా చూస్తూ కూర్చున్నటువంటిది. అదే దేశంలో ఉన్నటువంటి కోర్టు వాడిచ్చినటువంటి స్టేట్మెంట్ని పక్కన పెట్టి వాడేసినటువంటి కంప్లైంట్ని పెట్టి భారతదేశానికి సంబంధించిన అజిత్ దోవల్కే నోటీసులు ఇవ్వడం అంటే అక్కడ ఉన్నటువంటి బుద్ధి, న్యాయ వ్యవస్థ బుద్ధి, ప్రభుత్వాల బుద్ధి ఎట్లా ఉందో అర్థమవుతుంది. ఒక దేశపు విదేశాంగ వ్యవహారాల్లో ఇంకొక దేశం జోక్యం చేసుకోవాలంటే అది దేశపు ప్రభుత్వాల ఆలోచన తీరులో ఉండాలి తప్పించి న్యాయ వ్యవస్థ ఉండకూడదు అన్నటువంటి అంశం ఎందుకు తెలియదు అంటే తెలిసి కూడా నటించడం అన్నమాట. ఇప్పుడు మనం అమెరికాలో ఉన్నటువంటి కమలా హ్యారిస్ భారతదేశంలో పంజాబ్ను విడదీయడానికి కుట్ర పన్నిందని చెప్పేసి కమలా హ్యారిస్ మీద మనం కూడా కేసు పెట్టచ్చుగా. అట్లాగే అక్కడ ఉన్నటువంటి వాళ్ళ భద్రతా సలహాదారు మీద మనం కూడా ఇక్కడ కేసు పెడితే మన కోర్టులు ఒప్పుకుంటాయా? మనకెవరు కోర్టులు ఏమంటాయి? అట్లా కేసు వేసినోడి మీద కేసు పెడతాయి, లేకపోతే వాళ్ళకి పెనాల్టీలు వేస్తాయి. కానీ అక్కడ మాత్రం అమెరికాలో అట్లా జరిగిపోతుంది.